కంటికి కనిపించనటువంటి దేవుడు మరుగున ఉన్నాడు. ఆ దేవుడు కంటికి కనిపించే రూపాలుగా అమ్మా నాన్నని మనకిచ్చాడు. స్తోత్రం. నువ్వు అమ్మా నాన్న గురించి ఇంత ఉత్తమంగా చెబుతున్నావు, మరి మా నాన్న అట్ట లేడు, మా అమ్మ అట్ట లేదని కొంతమంది నాకు కంప్లైంట్లు రాస్తారని నాకు తెలుసు. సరే, వాళ్ళు అలా లేరు, నువ్వు నేను చెప్పినట్టుండు. కొంతమంది పాపం చదువు లేనోళ్ళు, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియదు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. తెలియపోయినా పర్వాలా, నీ ప్రేమ నువ్వు కనపరచు. నిన్ను చూసి ముచ్చట పడతాడుగా దేవుడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. చాలా వందనాలు, తీవ్రంగా స్పందించారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ఆశీర్వాదానికి సంబంధించిన చాలా సంగతులు ఈ తల్లిదండ్రులను మనం ప్రేమించడంలో ఉన్నాయి. మొట్టమొదటిది దీర్ఘాయువు అని చూపించా. ఓకే, ఉన్నాయి. ఒక్కచోటే మీకు ఒకే వచనం చూపిస్తా. దోసిల నిండా దీవెనలు. నా కుమారుడా ఏశావు, నేను నా పితరుల యొద్దకు దిగిపోవు కాలం ఆసన్నమైందిరా. నా సమయం అయిపోతుంది. నేను దిగిపోక మునుపు నిన్ను ఆశీర్వదించున్నట్లు, నిన్ను దీవించున్నట్లు నా కోసం ఆహారం తీసుకొని రాయ్యా అన్నాడు. అవునా? నా కోసం ఆహారం తీసుకొని రాయ్యా అన్నాడు.